జన్ టీవీ నేను మీ అనిల్. హైదరాబాద్ చూసుకున్నట్లయితే ఎంఐకి కంచుకోటగా అయితే ఉంది. ఇక్కడ పబ్లిక్ టాక్ ఏ విధంగా ఉన్నాయని అయితే తెలుసుకుందాము. అమ్మ, ఇక్కడ మనకు హైదరాబాద్లో చూసుకున్నట్లయితే ఎంఐ చాలా సార్లు గెలిచింది. ఇప్పుడు ఎవరు గెలుస్తా ఉన్నారు అనుకుంటున్నారు? ఎంఐ నుండి అయితే అసరుద్దీన్ ఓవైసీ ఉన్నారు, బీజేపీ నుండి అయితే మాధవలత మేడం ఉంది. ఎవరు గెలుస్తారు అనుకుంటారు? ఇంకెవరు మంచి చేస్తే వాళ్ళమ్మా. ఇప్పుడైతే ఈమె మంచి చేస్తే ఈమె గెలవాలి మాధవి. గెలిచారు కదా అసరుద్దీన్ ఓవైసీ, చాలా సార్లు అయితే గెలిచారు. అభివృద్ధి పనులు ఏ విధంగా ఉంది? అభివృద్ధి మళ్ళీ మా ఏరియాకి అయితే ఏం కాలేదు. మేడం వస్తే మన అభివృద్ధి చేస్తాను అనుకుంటున్నా బీజేపీ నుండి మాధవలత మేడం. ఆమె మంచి చేస్తే పర్వాలేదు. అంటే మీరు నమ్ముతున్నారా? ఆ, ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ దగ్గరలో? నల్లలు మోరీలు అన్ని ప్రాబ్లమే ఉన్నాయమ్మా. అన్ని ప్రాబ్లమే ఉన్నాయి. మేడం వస్తే మొత్తం చేస్తాననే నమ్మకం ఉందా? నమ్మకం ఉంది మాకు. వస్తే మాకు మంచి చేస్తే అంతే చాలు. ఎలా అనిపిస్తుందంటే ఒక మొత్తం ఒక స్త్రీ కంటే అప్పుడు చూసాం పురాణ జనం ఏమంటుంటారంటే రుద్రమాదేవి ఝాన్సీ ఓన్లీ బుక్స్లో చూసాం. ఇప్పుడు నేరుగా చూస్తున్నాం మేడం ఒక వర్డ్స్ తను ఇచ్చే ఆన్సర్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎలా ఉందంటే ఒక వెపన్ లాగా. ఒక సొసైటీకే కాదు ఈచ్ అండ్ ఎవ్రీ నేషన్కి మనకు డెవలప్మెంట్ అనేది ఏంటి అనేది ప్రస్తుతానికి నాట్ ఓన్లీ ఇప్పుడు లేడీస్ అని కాదు, లేడీ అనే ఒక వ్యక్తి నిల్చుందంటే వాళ్ళకి చాలు అదొక ఆన్సర్. ఓవైసీకి సరిపోతుంది ఇది ఒకటి. అపోజిషన్ ఓవైసీ గారు అయితే ఉన్నారు కదా ఎంపీగా, మరి ఏ విధంగా ఉంది ఇప్పుడు? మేడం వస్తే చేంజ్ అయితే ఛాన్సెస్ ఉన్నాయా? చేంజ్ అనేది ఏంటంటే ఒక లేడీకి ఎలాంటి పవర్స్ కావాలి, ఎలాంటి హ్యూమన్స్ రైట్స్ కావాలి, తను ఒక ఏంటి అనేది తెలుసుకుంటున్నారు. ఇప్పుడు తన వల్ల తెలిసిపోతుంది ఏంటి అనేది. తను ఓన్లీ వర్డ్స్ వల్లనే మనం రుద్రమ్మదేవి ఝాన్సీ లక్ష్మీబాయి ఎలా అయితే ఉన్నారో బుక్స్లో చూసాము. తనకన్నా ఇప్పుడు నేరుగా చూస్తున్నాం. తను డిఫీట్ చేస్తాం. ఓడిపోతామా గెలుస్తామా అనే విషయం తర్వాత. కాకపోతే ప్రెసెంట్ తను నిల్చున్నది ఒక గ్రేట్నెస్, అది ఒక్కటి సరిపోతుంది మాకు. ఓకే, చాలా మంది అంటున్నారు ఓన్లీ మాటల వరకే ఉంది మేడం, ఏం చేస్తుంది, రాజకీయ అనుభవం కూడా లేదు అని అంటా ఉన్నారు. ఆ మాటలు ఒక్కటి సరిపోతున్నాయి కదండి. ఇప్పుడు వెపన్స్ లాగా పొడ్చడానికి తర్వాత తెలుస్తుంది రిజల్ట్ అనేది. మేము రిజల్ట్ కూడా ఆశించట్లేదు. తను నిల్చున్నదే చాలా గ్రేట్గా ఫీల్ అవుతుంది. తనకు అపోజిషనే చాలు మాకు. ఆడి వరకే సరిపోయింది. తను ఏంటో అప్పుడు ఒక లేడీ నిల్చుందంటే తను డిఫీట్ అయినట్టే. బీజేపీ నుండి చూసుకున్నట్లయితే మాధవలత, ఎంఐఎం నుండి అయితే అసరుద్దీన్ ఓవైసీ సార్ అయితే ఉన్నారు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఇక్కడ? బీజేపీ బిడ్డ, మనం ఉన్నామే బీజేపీ కోసానికి. ఆయననే గెలవాలి. మోడీ గెలుస్తేనే మనకు ఇంత. మరి ఇక్కడ అసరుద్దీన్ ఓవైసీ గెలిచారు, చాలా సార్లు గెలిచారు. అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయి? ఇక ఎలా ఉన్నాయి చూస్తే తెలుస్తుంది కదండి. ఏదుందండి అసలు? ఏదైనా డెవలప్మెంట్ ఉన్నదా? మన హిందూస్కి ఏమన్నా ఉందండి? హిందూ అనగానే సపరేట్ అయిపోతాం. ఇప్పుడు హిందూ అంటే ఒక ఆడ మనిషి కూడా బయటికి రావాలన్నట్టుంది. తనని చూసి మేము ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు మేము వచ్చి ఫైట్ చేస్తాము, తనకు సపోర్ట్గా ఉంటాము. తన వర్డ్స్ తోటి, తన మాటలతోటి మేము ఇన్స్పిరేషన్, అంత మోటివేషన్ చేస్తున్నారు. అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఆ వెపన్సే చాలండి మాకు. థ్యాంక్ యూ. నువ్వు అయితే చాలా రోజుల నుండి అయితే ఇక్కడ చూస్తా ఉన్నావు. ఏమైనా అభివృద్ధి పనులు జరిగినాయా? ఇక జరుగుతూనే ఉంటాయి బిడ్డ. ఏ ఒకటి ఆయనతోటి ఇక ఇప్పుడు మోడీ వచ్చిండంటే సరిగ్గా అవుతుంది. అంతేనా? మోడీ వచ్చిండంటే సరైన గుణపాఠం చెప్తాం. హైదరాబాద్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నేనైతే ఇప్పుడు ఈమె నిలబడడానికి ఈమె గెలుస్తుంది. మాధవి లత గెలుస్తుంది. అసరుద్దీన్ ఓవైసీ ఉన్నాడు కదా, చాలా సార్లు గెలిచాడు. అభివృద్ధి పనులు ఏ విధంగా? ఒక్కసారి అయితే ఈమె గెలవని, ఈమె గెలవాలి. మన స్త్రీ అయితే మనకు బలం. అందుకోసమని ఆమె గెలవాలని నా అభిప్రాయం. ఎట్లా అంటారు ఇప్పుడు అసరుద్దీన్ ఓవైసీ పనులు ఎలా ఉన్నాయి? అభివృద్ధి పనులు ఏం చెప్పినా అది నాకు అన్నీ తెలుసు రాజకీయం, కానీ చెప్పొద్దు. నేను బల్దియాల 25 ఏళ్ళు కొలువు చేసిన. ఇక నాకు తుర్కోల్ ఏరియాలో చేసిన. ఏడా ఇరానీ గల్లీలో చేసిన నేను. అది ఎటువంటి ఏరియా అందరికీ తెలుసు. నా నోరుతో మాట్లాడద్దు. ఎలక్షన్ డ్యూటప్పుడు ఎట్లా నడుస్తుంది, ఏం నడుస్తుంది నాకు తెలుసు. మనం మాట్లాడొద్దు. ఇంకా మీ వాళ్ళకి ఏం చెప్తారమ్మా? అంటే అంటే ఈ మాధవి లతకే ఏమని చెప్తాం.